భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిదశం విద్యా గురుమండలాభం త్రయీమయి జ్ఞాన సమృద్ధి కారణం ప్రకాశరూపం శివమాదినాథం పరాంబికాం శంకరమాదిదేవం నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుగం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర పదాస్య శ్రీశంకరాచార్య పదాస్య పాదంచ హస్త మరగంచ శిష్యం తంత్రోరకం వార్తిక కార్మణ్యాన్ అస్మద్గురోః సంతతమానతోస్మి. జై గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ మహమ్ముందే శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. సమస్త ప్రజలకు లోక సంరక్షణార్థం విశ్వమానవ కళ్యాణం కొరకు సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం గ్రామంలో త్రిశత్యాత్మక చండీపీఠం శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ వారు 1999లో పీఠాన్ని ఆరంభించి ఇప్పటి వరకు ప్రతి గురు పౌర్ణానికి కూడా దత్తయాగాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రస్తుత సంవత్సరం గాల్గాపూర్ గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర 3 రోజులు దత్తయాగం చేయడం జరిగింది. తర్వాత అక్కలకోట మహారాష్ట్రలో చేయడం జరిగింది. తర్వాత నరసోబావాడి అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత గుజరాత్ గిరినార్ క్షేత్రం దత్తక్షేత్రంలో చేయడం జరిగింది. పిఠాపురంలో చేయడం జరిగింది. అట్లాగే కురువపురం అక్కడ గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గర 3 రోజులు దత్తయాగం చేయడం జరిగింది. అట్లాగే మరి మన నాగార్జున సాగర్ ఎత్తిపోతల అంటుంటారు, అది ఎత్తిపోతల కాదు, యతి తపోతలం, యతులు తపస్సు చేసిన స్థలంగా భావించి అక్కడ మధుమతి సమేతంగా దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉన్నారు. అక్కడ కూడా 3 రోజులు మా పీఠం నుంచి యజ్ఞం చేయడం జరిగింది. ఇప్పటికీ మన భారతదేశంలో త్రిశత్యాత్మక చండీపీఠం వారు లోక సంరక్షణార్థం విశ్వమానవ కళ్యాణం కొరకు సమస్త ప్రజలకు షడ్విధ ఈతి బాధలు తొలగి సమస్త జనులు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనే సత్సంకల్పంతో ఇప్పటి వరకు సహస్ర చండీ యాగాలు, అతిరుద్ర యాగాలు, అట్లాగే కోటి గాయత్రి మహాయజ్ఞము నిర్వహిస్తూ మనం ఈ రోజున రాబోయే ఈ జూలై నెల 10వ తారీఖు గురు పౌర్ణమి మహాపర్వడి ఉన్నది. గురు పూజా మహోత్సవం చెయ్యాలి. అటువంటి యొక్క సంకల్పంతో నల్లగొండ పట్టణంలో అన్వేశ్వరి మాత గుట్టపైన అన్వేశ్వరమ్మ కొలువై ఉంది. అక్కడ మొదటిగా నిర్మలానంద బాబా గారు ఆశ్రయించుకున్న గుట్ట మీద ఆయన తదనంతరం అంతేవాసి శ్రీ ఈశ్వరానంద బాబా గారు అక్కడ ఉన్నారు. ఆయన యొక్క సమక్షంలో కూడా 3 పర్యాయములు దత్తయాగం చేయడం జరిగింది. ఇప్పుడు అదే గుట్ట పైన అన్వేశ్వరి మాత అనుగ్రహంతో అక్కడ మన గురువులైనటువంటి కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వర పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత కాశీలో కూడా సహస్ర చండీ యాగం చేశాం. వారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు గురు దత్తాత్రేయ దత్తయాగాన్ని 2 రోజులు 9వ తారీఖు కలశస్థాపనలు, విద్యేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దీక్షాధారణం, అభిషేకములు, అమ్మవారి యొక్క త్రిశత్యాత్మక చండీ పూజ కార్యక్రమములు, అట్లాగే 10వ తారీఖు నాడు గణపతి, సౌర, నారసింహ, రుద్ర, మాతంగి మహావిద్య, వనదుర్గా మహావిద్య, ప్రత్యంగిర సహిత శిరుని దుర్గా మహావిద్య చండీయాగ మహోత్సవములు నిర్వహించడానికి సంకల్పం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులంతా కూడా వేల సంఖ్యలో పాల్గొని అమ్మ అన్వేశ్వరమ్మ మాత గుట్టకు వచ్చేసి ఆ ఈశ్వరానంద బాబా, నిర్మలానంద బాబా గారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రులై గురు కృపా కటాక్షములతో అందరూ కూడా దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య విపుల ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభీష్టాలు కలిగి జనులంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మా పీఠం వారు చేసే యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా నల్లగొండ పట్టణంలో నివసిస్తున్నటువంటి సమస్త ప్రజలు, స్త్రీమా తల్లులు,
పురుషులు, వృద్ధులు, బాలకాలు అందరూ కూడా ఇటువంటి మహత్తర యజ్ఞంలో పాల్గొని అందరూ తరించవలసిందిగా సవినయంగా సాదరంగా అందరినీ కూడా సమూహంగా ఆహ్వానిస్తున్నవారు. ఇట్లా ఆహ్వానిస్తున్నవారు ఆ యొక్క అన్వేషణి మాతా గుట్ట చైర్మన్ మరియు గోపాల్ రెడ్డి, తదుపరి కార్యవర్గ సభ్యులు, ఆ యొక్క ఈశ్వరానంద బాబా గారి శిష్య బృందం అందరూ కూడా సమూహంగా సాదరంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆ 10వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం మహాపూర్ణావతి ధుని పూజా మహోత్సవం, ధునిలో 108 రకమైనటువంటి వనమూలికల చేత వనదుర్గా మహాయాగం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా సవినయంగా సాదరంగా సమూహంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై బలో గురుదత్త మహాన్ రాజ్ కి జై. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర. ఓం ఐం ఓం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి.